వెల్కమ్ టు అవర్ ఛానల్. 16 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకునే భాగంలో ఈరోజు మనం వెన్ పాజిటివ్ సెంటెన్స్ గురించి ఎక్కడ ఏ సందర్భంలో ఈ వెన్ ఉపయోగిస్తారో మనం వివరంగా తెలుసుకుందాం. వెన్ అంటే ఎప్పుడు ఎప్పుడు అతను వస్తాడు, ఆమె ఎప్పుడు ఊరికి వెళ్ళింది, ఎప్పుడు మనం తింటూ ఉన్నాము, వారు ఎప్పుడు ఊరికి వెళుతూ ఉన్నారు. ఇటువంటి సెంటెన్స్ అనేవి తెలుగులో చెప్పిన విధంగా చాలా ఈజీగా ఈ వీడియోలో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం నేర్చుకుంటాము. మనము ఇప్పుడు వరకు అయితే 6 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటూ రండి. ఫస్ట్ క్లాస్ 1 అయిపోయిన తర్వాత క్లాస్ 2 ఆ విధంగా చేస్తేనే ఇప్పుడు మనం చెప్పబోయే క్లాసు వివరంగా మీకు అర్థమవుతుంది. ఇది ఏది చేసినా నేను ఏం చేశానంటే సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి వీడియోలో చేసిన విధంగానే సింగ్ అనే వెర్బ్ ఫామ్ ఒకటి తీసుకొని ఒక ఆర్డర్లో మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేవి చెప్పడం అని జరుగుతుంది. మీరు కూడా ఏం చేయాలంటే ఒక వెర్బ్ ఫామ్ మీద మీరు కూడా సొంతంగా చేయొచ్చు. ఫస్ట్ ఒక వెర్బ్ ఫామ్ మీద అంటే నేను ఇప్పుడు సింగ్ అనే వెర్బ్ ఫామ్ మీద చేయబోతున్నాను. మీరు కూడా ఏం చేయాలంటే ఇది బాగా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేను బాగా మాట్లాడాలి, ఎక్కడైనా సరే సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు ఉండకూడదు అనుకుంటే మీరు ఏ సందర్భంలో ఏ సెంటెన్స్ వాడాలో మనం తెలుసుకోవాలి. వెన్ పాజిటివ్ సెంటెన్సెస్: సింగ్ వెర్బ్ 1, sang verb 2, sung verb 3, సింగింగ్ verb 4. ఈ వెర్బ్ ఫామ్స్ మీద మనం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ తయారు చేద్దాం వెన్తో. వెన్ పాజిటివ్ క్వశ్చన్స్ అనేవి తయారు చేద్దాం. వెన్ డు ఐ సింగ్ ఏ సాంగ్ డైలీ? నేను ప్రతిరోజు ఎప్పుడు ఒక పాట పాడుతాను. వెన్ ఆర్ వి సింగింగ్ ఏ సాంగ్? మనం ఎప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నాము. వెన్ హ్యావ్ యూ సంగ్ ఏ సాంగ్? నువ్వు ఎప్పుడు ఒక పాట పాడావు. వెన్ హ్యాజ్ హీ బీన్ సింగింగ్ ఏ సాంగ్? అతను ఎప్పటి నుంచి ఒక పాట పాడుతూ ఉన్నాడు. వెన్ డిడ్ షీ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే? ఆమె నిన్న ఎప్పుడు ఒక పాట పాడింది. వెన్ వాజ్ ఇట్ సింగింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే? అది నిన్న ఎప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నది. వెన్ హ్యాడ్ రామ్ సంగ్ ఏ సాంగ్? రామ్ ఎప్పుడు ఒక పాట పాడాడు నిన్న. వెన్ హ్యాడ్ దే బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే? వారు ఎప్పటి నుంచి నిన్న ఒక పాట పాడుతూ ఉన్నారు. వెన్ విల్ బాయ్స్ సింగ్ ఏ సాంగ్ టుమారో? అబ్బాయిలు రేపు ఎప్పుడు ఒక పాట పాడతారు. వెన్ షల్ ఐ బీ సింగింగ్ ఏ సాంగ్ టుమారో? నేను రేపు ఎప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాను. వెన్ షల్ వీ హ్యావ్ సంగ్ ఏ సాంగ్ టుమారో? మనం ఎప్పటికల్లా రేపు ఒక పాట పాడి ఉంటాము. వెన్ విల్ యూ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ టుమారో? నువ్వు ఎప్పటికల్లా రేపు ఒక పాట పాడుతూ ఉంటావు. మనం ఇప్పుడు కమ్, కేమ్, కమ్, కమింగ్ ఈ వెర్బ్ ఫామ్ను ఉపయోగించి ఇంగ్లీష్లో వెన్ క్వశ్చన్స్ అనేవి ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం. కమ్ అంటే రావటం, కేమ్ అంటే V2, కమ్ అంటే వెర్బ్ 3, కమింగ్ అంటే వెర్బ్ 4. వెన్ డు ఐ కమ్ టు ఆఫీస్ డైలీ? నేను ప్రతిరోజు ఎప్పుడు ఆఫీస్కి వస్తాను. వెన్ ఆర్ వి కమింగ్ టు ఆఫీస్? మనం ఎప్పుడు ఆఫీస్కి వస్తూ ఉన్నాము. వెన్ హ్యావ్ యూ కమ్ టు ఆఫీస్? నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వచ్చావు. వెన్ హ్యాజ్ హీ బీన్ కమింగ్ టు ఆఫీస్? అతను ఎప్పటి నుంచి ఆఫీస్కి వస్తూ ఉన్నాడు. వెన్ డిడ్ షీ కమ్ టు ఆఫీస్ ఎస్టర్డే? ఆమె నిన్న ఎప్పుడు ఆఫీస్కి వచ్చింది. ఇక్కడ డిడ్ ఉపయోగించినప్పుడు V1 రావాలి, పక్కన కమ్మే వస్తుంది, కేమ్ రాదు, ఆన్సర్లో వస్తుంది. షీ కేమ్ టు ఆఫీస్ ఎస్టర్డే మార్నింగ్ అని చెప్పొచ్చు, అంటే ఆమె నిన్న మార్నింగ్ ఆఫీస్కి వచ్చింది అని చెప్పొచ్చు. వెన్ వాజ్ ఇట్ కమింగ్ టు ఆఫీస్ ఎస్టర్డే? అది నిన్న ఎప్పుడు ఆఫీస్కి వస్తూ ఉంది. వెన్ హ్యాడ్ రామ్ కమ్ టు ఆఫీస్ ఎస్టర్డే? రామ్ నిన్న ఎప్పుడు ఆఫీస్కి వచ్చాడు. ఇక్కడ ఎస్టర్డే అంటే అప్పటికే అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రామ్ అప్పటికే ఆఫీస్కి వచ్చాడు, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి అప్పటికే జరిగిందా అనే సెన్స్లో మనం ఉపయోగిస్తూ ఉంటాము. వెన్ హ్యాడ్ దే బీన్ కమింగ్ టు ఆఫీస్ ఎస్టర్డే? వారు అప్పటికే ఎప్పటి నుంచి ఆఫీస్కి వస్తూ ఉన్నారు అంటే గతంలో మొదలయ్యి గతంలో ఇంకా జరుగుతున్నప్పుడు ఈ సెంటెన్స్ అని ఉపయోగిస్తారు. వెన్ హ్యాడ్ దే బీన్ కమింగ్ టు ఆఫీస్ అంటే ఆన్సర్లో వస్తుంది. దే హ్యాడ్ బీన్ కమింగ్ టు ఆఫీస్ ఫర్ 2 days. వారు అప్పటికే 2 రోజుల నుంచి ఆఫీస్కి వస్తూ ఉన్నారు, ఆ సెన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. వెన్ విల్ బాయ్స్ కమ్ టు ఆఫీస్ టుమారో? అబ్బాయిలు రేపు ఎప్పుడు ఆఫీస్కి వస్తారు.
వెన్ షల్ ఐ బీ కమింగ్ టు ఆఫీస్ టుమారో, నేను ఎప్పుడు రేపు ఆఫీస్కి వస్తూ ఉంటాను. వెన్ షల్ వీ హ్యావ్ కమ్ టు ఆఫీస్ టుమారో, మనం ఎప్పటికల్లా రేపు ఆఫీస్కి చేరుకుని ఉంటాం అంటే వచ్చి ఉంటాము. వెన్ విల్ యూ హ్యావ్ బిన్ కమింగ్ టు ఆఫీస్, నువ్వు రేపటికల్లా ఎప్పటి నుంచి ఆఫీస్కి వస్తూ ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నువ్వు రేపటికి ఆఫీస్ రావడం ఎన్నాళ్ళు అవుతూ ఉంది అనే సందర్భంలో ఇది ఉపయోగిస్తూ ఉంటాం. వెన్ విల్ యూ హ్యావ్ బిన్ కమింగ్ టు ఆఫీస్ అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం గో అనే వెర్బ్ ఫామ్ మీద వెన్ పాజిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. గో అంటే వెర్బ్ 1, వెంట్ V2, గాన్ వెర్బ్ 3, గోయింగ్ వెర్బ్ 4. వెన్ డూ ఐ గో టు మార్కెట్ డైలీ, నేను ప్రతిరోజు ఎప్పుడు మార్కెట్కి వెళ్తాను. వెన్ ఆర్ వీ గోయింగ్ టు మార్కెట్, మనం ఎప్పుడు మార్కెట్కి వెళుతూ ఉన్నాము. వెన్ హ్యావ్ యూ గాన్ టు మార్కెట్, నువ్వు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళావు. వెన్ హ్యాజ్ హీ బీన్ గోయింగ్ టు మార్కెట్, అతను ఎప్పటి నుంచి మార్కెట్కి వెళుతూ ఉన్నాడు. వెన్ డిడ్ షీ గో టు మార్కెట్ ఎస్టర్డే, ఆమె నిన్న ఎప్పుడు మార్కెట్కి వెళ్ళింది. వెన్ వాజ్ ఇట్ గోయింగ్ టు మార్కెట్ ఎస్టర్డే, అది నిన్న ఎప్పుడు మార్కెట్కి వెళుతూ ఉన్నది. వెన్ హ్యాడ్ రామ్ గాన్ టు మార్కెట్ ఎస్టర్డే, రామ్ నిన్న ఎప్పుడు మార్కెట్కి వెళ్ళాడు. వెన్ హ్యాడ్ దే బీన్ గోయింగ్ టు మార్కెట్ ఎస్టర్డే, వారు నిన్న ఎప్పటి నుంచి మార్కెట్కి వెళుతూ ఉన్నారు. వెన్ విల్ బాయ్స్ గో టు మార్కెట్ టుమారో, అబ్బాయిలు రేపు ఎప్పుడు మార్కెట్కి వెళతారు. వెన్ షల్ ఐ బీ గోయింగ్ టు మార్కెట్ టుమారో, నేను రేపు ఎప్పుడు మార్కెట్కి వెళుతూ ఉంటాను. వెన్ షల్ వీ హ్యావ్ గాన్ టు మార్కెట్ టుమారో, మనం ఎప్పటికల్లా రేపు మార్కెట్కి వెళ్ళి ఉంటాము. వెన్ విల్ యూ హ్యావ్ బిన్ గోయింగ్ టు మార్కెట్ టుమారో, నువ్వు రేపు ఎప్పటికల్లా మార్కెట్కి వెళుతూ ఉంటావు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఫార్మేషన్స్ అనేవి పర్ఫెక్ట్ వే ఆఫ్లో మనం నేర్చుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ గో అనే వెర్బ్ ఫామ్ ఇచ్చేసాను. మీరు కూడా ఓన్గా ఏదైనా సరే వెర్బ్ ఫామ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నాట్ ఓన్లీ సింగిల్ టైం, ఇట్ టేక్స్ సో మెనీ టైమ్స్ అండి. చాలాసార్లు టైం తీసుకుంటుంది. మీరు ఒక ఆర్డర్లో కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా అనేది ఇంగ్లీష్లో మాట్లాడడం తెలుస్తుంది. మాట్లాడడం అంటే సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి. అది ఏ విధంగా మాట్లాడాలంటే చాలా ఈజీగా మనకి ఫార్మేషన్ అర్థమైన తర్వాత మనం చేసినట్టయితే మనకి ఎక్కడైనా ఏ సందర్భంలో మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకొక వెర్బ్ ఫామ్ తీసుకొని ఆ వెర్బ్ ఫామ్ మీద కూడా మనం సెంటెన్స్ ఫార్మేషన్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్లీప్ ఒక వెర్బ్ ఫామ్ తీసుకుందాం. స్లీప్ అంటే నిద్రపోవటం. V2 అయితే స్లెప్ట్, వెర్బ్ 3 అయితే స్లెప్ట్, స్లీపింగ్ వెర్బ్ 4. ఈ స్లీప్ అనే వెర్బ్ ఫామ్ మీద వెన్ పాజిటివ్ సెంటెన్సెస్ తయారు చేసి మాట్లాడదాం. వెన్ డూ ఐ స్లీప్ డైలీ, నేను ప్రతిరోజు ఎప్పుడు నిద్రపోతాను. వెన్ ఆర్ వీ స్లీపింగ్, మనం ఎప్పుడు నిద్రపోతూ ఉన్నాము. వెన్ హ్యావ్ యూ స్లెప్ట్, నువ్వు ఎప్పుడు నిద్రపోయావు. వెన్ హ్యాజ్ హీ బీన్ స్లీపింగ్, అతను ఎప్పటి నుంచి నిద్రపోతూ ఉన్నాడు. వెన్ డిడ్ షీ స్లీప్ ఎస్టర్డే, ఆమె నిన్న ఎప్పుడు నిద్రపోయింది. వెన్ వాజ్ ఇట్ స్లీపింగ్ ఎస్టర్డే, అది నిన్న ఎప్పుడు నిద్రపోతూ ఉంది. వెన్ హ్యాడ్ రామ్ స్లెప్ట్ ఎస్టర్డే, రామ్ నిన్న ఎప్పుడు నిద్రపోయాడు. ఇక్కడ హ్యాడ్ రామ్ స్లెప్ట్ అంటే అప్పటికే అని గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే అప్పటికే జరిగిపోయిన పని, అప్పటికే ఎప్పుడు నిద్రపోయాడు అనే సందర్భంలో వాడుతుంటాం. వెన్ హ్యాడ్ దే బీన్ స్లీపింగ్, వారు అప్పటికే ఎప్పటి నుంచి నిద్రపోతూ ఉన్నారు అప్పుడు చెప్తారనమాట. దే ఆన్సర్లో అయితే దే హ్యాడ్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours, వాళ్ళు 2 గంటలు నిద్రపోతూ ఉన్నారని ఆన్సర్లో వస్తుంది. వెన్ హ్యాడ్ దే బీన్ స్లీపింగ్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచి నిద్రపోతూ ఉన్నారు. వెన్ విల్ బాయ్స్ స్లీప్ టుమారో, అబ్బాయిలు రేపు ఎప్పుడు నిద్రపోతారు. వెన్ షల్ ఐ బీ స్లీపింగ్ టుమారో, నేను రేపు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాను. వెన్ షల్ వీ హ్యావ్ స్లెప్ట్ టుమారో, మనం రేపు ఎప్పటికల్లా నిద్రపోయి ఉంటాము. వెన్ విల్ యూ హ్యావ్ బీన్ స్లీపింగ్ టుమారో, నువ్వు రేపు ఎప్పటికల్లా నిద్రపోతూ ఉంటావు. ఈ విధంగా సెన్సెస్ అనేవి సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకొని మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఇంకా ఇంకొక వెర్బ్ ఫామ్ తీసుకుందాం.
ప్రాక్టీస్ అనేది ఇంకా చేస్తూ ఉంటే చాలా సెంటెన్స్ వస్తూనే ఉంటాయండి. అది మనం అర్థం చేసుకొని సిచ్యువేషన్ బట్టి మాట్లాడటం. మీరు ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు స్పీడ్ పెంచండి. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత తెలుగు. ఫస్ట్ ఇంగ్లీష్ టు సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత తెలుగు మీనింగ్ కోసం నేను ఎందుకు సెంటెన్స్ బై సెంటెన్స్ తెలుగు చెప్తున్నానంటే అది మనకి సిచ్యువేషన్ బట్టి ఉపయోగించాలి. ఎప్పుడు కూడా ఇది కొంచెం స్లో ప్రాసెస్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ తెలియకనే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం స్టడీ అనే వర్బ్ ఫామ్ మీద వెన్ పాజిటివ్ సెంటెన్స్ అనేవి ఎలా తయారు చేసి మాట్లాడాలని తెలుసుకుందాం. స్టడీ అంటే వెర్బ్ 1, స్టడీడ్ వెర్బ్ 2, స్టడీడ్ వెర్బ్ 3, స్టడీయింగ్ అనేది వెర్బ్ 4. వెన్ డు ఐ స్టడీ డైలీ, నేను ప్రతిరోజు ఎప్పుడు చదువుతాను. వెన్ ఆర్ వీ స్టడీయింగ్, మనం ఎప్పుడు చదువుతూ ఉన్నాము. వెన్ హ్యావ్ యూ స్టడీడ్, నువ్వు ఎప్పుడు చదివావు. వెన్ హ్యాజ్ హీ బీన్ స్టడీయింగ్, అతను ఎప్పటి నుంచి చదువుతూ ఉన్నాడు. వెన్ డిడ్ షీ స్టడీ ఎస్టర్డే, ఆమె నిన్న ఎప్పుడు చదివింది. వెన్ వాజ్ ఇట్ స్టడీయింగ్ ఎస్టర్డే, అది నిన్న ఎప్పుడు చదువుతూ ఉన్నది. వెన్ హ్యాడ్ రామ్ స్టడీడ్ ఎస్టర్డే, రామ్ ఎప్పుడు నిన్న చదివాడు. వెన్ హ్యాడ్ దే బీన్ స్టడీయింగ్ ఎస్టర్డే, వారు నిన్న ఎప్పటి నుంచి చదువుతూ ఉన్నారు. వెన్ విల్ బాయ్ స్టడీ టుమారో, అబ్బాయిలు రేపు ఎప్పుడు చదువుతారు. వెన్ షల్ ఐ బీ స్టడీయింగ్ టుమారో, నేను రేపు ఎప్పుడు చదువుతూ ఉంటాను. వెన్ షల్ వీ హ్యావ్ స్టడీడ్ టుమారో, మనం ఎప్పటికల్లా చదివి ఉంటాము. వెన్ విల్ యూ హ్యావ్ బీన్ స్టడీయింగ్ టుమారో, నువ్వు రేపు ఎప్పటికల్లా చదువుతూ ఉంటావు. ఈ విధంగా వెన్ పాజిటివ్ సెంటెన్స్ అనేవి మీరు కూడా తయారు చేసి మాట్లాడండి. ఐ విల్ అప్లోడ్ రిమైనింగ్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇంకా వై, వేర్, హౌ, హూ ఈ సెంటెన్స్ ఫార్మేషన్స్ మీద నేను తయారు చేసి క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. స్పీకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీనింగ్, సెన్స్ అనేది అర్థం చేసుకుంటూ చదివితే ఈజీగా ఉంటుంది. అందుకే తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు అనేది మీరు స్పీడ్గా ప్రాక్టీస్ చేసి ఇవి బాగా రావాలంటే టెన్సెస్ అనేవి వితౌట్ సీన్ చూడకుండా నేర్చుకోండి. అప్పుడే మీరు ఈజీగా అప్లోడ్ చేయగలుగుతారు, ఇంకా బాగా మాట్లాడగలుగుతారు. ఆస్క్ అని, బ్రింగ్ అని, కమ్ అని, డ్రింక్ అని, ఈట్ అని వెర్బ్ ఫామ్స్ ఉన్నాయి. వీటి మీద బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.